పచ్చని చెట్ల మధ్య పోతుండగా పచ్చిక మైదానాలు విశాలంగా దర్శనమిస్తూ ఉప్పొంగి విజృంభిస్తున్న నది ఉరకలు వేస్తున్న ఆ పరవళ్లను మనకు చూపిస్తూ ఒక గుట్టను చూపిస్తూ పైకి చూసేసరికి అమాంతంగా ఏదో పైనుండి అత్యంత వేగవంతంగా వెళ్తున్నట్టుగా మనకు చూపిస్తారు. కొద్ది క్షణాల తర్వాత చూస్తే ఒక పెద్ద గుర్రంపై ఒక వీరుడు స్వారీ చేస్తూ అత్యంత వేగంగా వెళ్తున్న దృశ్యాల్ని మనం చూడవచ్చు. అలా కొంత దూరం పోయిన తర్వాత ఒక ఊరి చివర కొంతమంది ఆ నదిలో దిగి కేరింతలు కొడుతుంటే ఆ వీరుడు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన గమనించి, ఏం తమ్మి, నిన్ను చూస్తుంటే ఇక్కడి వాడిలాగా లేవే, చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చినట్టున్నావే అని కుశల ప్రశ్నలు వేసే లోపు అతి పెద్ద ఓడలు అక్కడకు రావడం ఆ జనం మరియు ఆ వీరుడు గమనిస్తారు. ఈలోపు ఆ జనాలంతా నీళ్లలో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఆ వీరుడు అలాగే ఆ ఓడలను చూస్తూ అక్కడే ఉండిపోతాడు. అలా కొంతసేపటికి ఆ ఓడలు వచ్చి ఆగినప్పుడు, అన్నా ఎవరివన్నా ఆ ఓడలు అని ఆ వీరుడు అడిగితే, ఏం తమ్మి, నీకు నిజంగా తెలియదా, మన చక్రవర్తి సుందరచోళ తర్వాత తనకంటూ సొంతంగా జెండా పెట్టుకుని వెళ్ళగలిగింది ఈ దేశంలో ఒకే ఒక్కడు, అతనే పెరియన్ పలువెట్టరాయన్ అని అంటాడు. సో అతనెవరో కాదు, సుందరచోళకి అత్యంత నమ్మకస్తుడు. చోళుల కోసం ఎన్నో యుద్ధాల్లో పాల్గొని వీరోచితంగా ఆ యుద్ధాలను తన బుద్ధి బలంతో శక్తితో అవలీలగా గెలిపించిన వీరుడు. ఆ దేశానికి కప్పాలను కట్టిస్తూ ఉంటాడు. అంటే ట్యాక్స్ కలెక్టర్ అని. తాను ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడో అన్ని యుద్ధాల తాలూకు కత్తి గుర్తుల్ని తన ఒంటి మీద అతి భయంకరంగా ఉంటాయి అని జనాలు ప్రగాఢంగా నమ్ముతారు. తనకిప్పుడు 60 సంవత్సరాలు అయినా ఆ టీవీ తగ్గలేదు అని అక్కడున్న ఊరి అతను చెప్తూ ఉంటాడు. ఇంతకీ ఆ అడిగిన అతను ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, మన వల్లవరాయన్ వందియాదీవన్. ఈ దేశపు చక్రవర్తి సుందరచోళకు కుమారుడైన యువరాజైన ఆదిత్య కరికాలన్ ప్రాణమిత్రుడు. సో పెరియన్ పలువెట్టరాయన్ అన్న పేరు వినగానే వంద్యదేవన్ కి ఆదిత్య కరికాలన్ మాటలు గుర్తుకొస్తాయి. అదే కదంబూర్ శంభురాయల మహల్లో ఏదో గుడుపుటాని రహస్యంగా జరుగుతుంది అని వేగులు అంటే స్పైస్ వార్త తీసుకొచ్చారని ఆదిత్య కరికాలన్ మన వంద్యదేవన్ తో అంటూ ఉంటాడు. సో నువ్వు వెళ్ళి అదేంటో తెలుసుకో మిత్రమా అని వంద్యదేవన్ని ఆజ్ఞాపిస్తాడు ఆదిత్య కరికాలన్. దాంతో పాటు ఎటువంటి కొట్లాట్లు గొడవలు లేకుండా నేను చెప్పిన పని చెయ్యాలి. మరీ ముఖ్యంగా నేను ఇప్పుడు ఇస్తున్న ఈ 2 లేఖలను అంటే లెటర్స్ ని తంజావూరులో మా తండ్రి గారన్న సుందరచోళకి మరియు పలయారేలో ఉన్న నా చెల్లి కుందవైదేవికి అతి రహస్యంగా తీసుకువెళ్లి ఇవ్వాలి అని చెప్పి పంపిస్తాడు ఆదిత్య కరికాలన్. ఒకవేళ ఏదన్నా గలాటలో నువ్వు దొరికిపోయినా నువ్వు ఎవరో తెలియనివ్వకూడదు మరియు నీ దగ్గర ఈ లేఖలో ఉన్నట్టుగా ఎటువంటి అనుమానం కలగకూడదు, తెలియకూడదు అని చెప్తాడు. అసలు సుందరచోళ ఆదిత్య కరికాలన్ అనే వారు ఎవరు అనేది తెలియాలి అంటే మీకు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు, వాళ్ళ పూర్వీకులు ఎవరు అనేది తెలియాలి. విజయ చోళ కుమారుడు ఆదిత్య చోళ, ఆదిత్య చోళ కుమారుడు ప్రాణాంతక చోళ. ప్రాణాంతక చోళకు 3 కుమారులు. అందులో మొదటివాడు రాజా ఆదిత్య చోళ, రెండోవాడు గండర ఆదిత్య చోళ, మూడోవాడు అరింజయ చోళ. అందులో మొదటివాడైన రాజాదిత్య చోళ యుక్త వయసులోనే యుద్ధంలో మరణిస్తాడు. అప్పుడు ఆ తర్వాత రెండో వాడైన గండరాదిత్య చోళ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కానీ అనుకోకుండా గండరాదిత్య చోళ కొన్నేళ్ల పరిపాలన తర్వాత మరణిస్తాడు. సో అందువల్ల రాజ్యంలో అంతర్యుద్ధాలు కాకుండా ఉండడానికి మూడో వాడైన గండరాదిత్య తమ్ముడైన అరింజయ చోళను గద్దెనెక్కిస్తారు. కానీ విధి వైపరీత్యం అరింజయ చోళ 1 ఏడాదిలోనే హఠాత్ మరణం చెందుతాడు. సో మొదటి వాడిన రాజాదిత్యకు వారసులుండరు. రెండో వాడైన గండరాదిత్య చోళకు ఒక మగబిడ్డ. తనకు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. తన పేరు ఉత్తమ చోళ ఆర్ మధురాంతక అని పిలుస్తారు. కానీ మూడో వాడిన అరింజయ చోళ కుమారుడికి 2 పదుల వయసు ఉండటంతో తను సింహాసనాన్ని ఎక్కి ఆ రాజ్యాధికారాన్ని చేపట్టాల్సి వస్తుంది. అది కూడా గండరాదిత్య చోళ సతీమణి రాజమాత సెంబియన్ మాదేవి ఆదేశాల మేరకు తను పట్టాభిషిక్తుడవుతాడు. సో తనే సుందరచోళ. తన సంతానమే ఆదిత్య కరికాలన్, కుందవైదేవి, మూడోవాడు అరుల్మోళివర్మన్. అలా వంద్యదేవన్ కు ఆదిత్య కరికాలన్ ఇంకొక మాట గట్టిగా చెప్తాడు, నువ్వు ఖచ్చితంగా పెరియన్ పలువెట్టరాయన్ మరియు మా బాబాయ్ అయిన మధురాంతకన్ని అస్సలు కలవద్దు అని చెప్పి మరీ పంపిస్తాడు. కానీ అక్కడికి వెళ్లే ముందు ఒక పూజారి అయిన నంబి అనే అతడితో పరిచయం అవుతుంది మన వంద్యదేవన్కి. ఆ తర్వాత కాదంబరులోని శంభోరాయ మహల్కి చేరుకుని తన చిన్ననాటి మిత్రుడైన కందమారును కలుస్తాడు వంద్యదేవన్.
సో ఆ రాత్రి తన మిత్రుడి తండ్రి మరియు కందమార మరియు వేరియన్ పలువెట్టరాయన్ తన ఆప్తమిత్రులు కలిసి అర్ధరాత్రి చుట్టుగా ఏర్పడి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక మనిషిని మధ్యలో పెట్టి కత్తులు దూసి ప్రతిజ్ఞ చేస్తారు. ఆ రహస్యాన్ని తెలుసుకున్న మన వంధ్యదేవన్ అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన మిత్రుడైన కందమార తనను పట్టించడానికి మోసం చేస్తాడు. అలా కందమార వంధ్యదేవన్ కు వ్యతిరేకంగా మారడానికి కారణం పెరియన్ పలువెట్టరాయన్కి 60 ఏళ్ల వయసులో ఒక యుక్త పడితిని పెళ్లి చేసుకుంటాడు. సో తను తన పట్టుప్రాణి అవుతుంది. సో తన పేరే నందిని. కొన్నేళ్ల క్రితం నందిని మరియు సుందరచోళ పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలను ప్రేమించుకుంటారు. కానీ దానికి అక్కడి చోళ వంశస్థులు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకూడదు అని అంటారు. వాళ్ళిద్దరి వివాహానికి వ్యతిరేకిస్తారు. కానీ ఆదిత్య కరికాలన్కి ఇంకా నందిని అంటే ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ కారణాల వల్ల తను యుద్ధాలు చేస్తూ ఉంటాడు. ఎక్కువగా యుద్ధాల్లోనే పాల్గొంటూ ఉంటాడు. అలా కొన్నేళ్లకు నందిని అనుకోని కారణాల వల్ల పెరియన్ పలువెట్టరాయన్ను పెళ్లి చేసుకుంటుంది. అతను చోళ వంశరాజ్యంలో అత్యంత పలుకుబడి ఉన్న ఉన్నతమైన వ్యక్తి, నాయకుడు, బలశాలి. సో తను కోశాధికారి కూడా. సో నందిని అందాల రాసి తన మాటలకు ఏ మగాడైనా రాజైనా ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతటి అందం తనకు ఉంటుంది. అలా తను కందమారను తన మిత్రుడిపైనే ఆయుధంగా మారుస్తుంది. కానీ అది ముందే తెలుసుకున్న వంధ్యదేవన్ అక్కడి నుండి తప్పించుకొని కుందవై దేవి వద్దకు వెళ్తాడు. అప్పుడు అక్కడున్న కుందవైకి సామంతరాజు కుమార్తె అయిన వానతి కూడా అక్కడే ఉంటుంది. అక్కడ పరిస్థితులు బాగా లేవు, నువ్వు వెళ్ళి మా తమ్ముడైన అరుణ్మొళివర్మని కలవాలి అనే సందేశాన్ని వంధ్యదేవన్కి ఇచ్చి పంపిస్తుంది. అండ్ అక్కడ కూడా కొన్ని అవాంతరాలు. చివరకు వంధ్యదేవన్ అరుణ్మొళివర్మని కలిసి జరిగింది చెప్పి లంక నుండి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నందిని కుట్ర చేసి వాళ్ళు వచ్చే ఓడను తగలపెట్టిస్తుంది. బట్ వాళ్ళు ఎలాగోలా బయటపడి ఆ బుద్ధిస్ట్ మాంగ్స్ ఏరియా దగ్గర ఉన్న ఆ ఊరిలో అతి కష్టంగా ఒడ్డుకు చేరుకొని ప్రాణాలతో బయటపడతారు. కానీ అందరూ వాళ్ళు చనిపోయారని అనుకుంటారు. ఆ తర్వాత కుందవైదేవి అక్కడికి చేరుకుంటుంది. కానీ వంధ్యదేవన్ లంకలో ఉన్నప్పుడు నందినిని చూస్తాడు. తనకు అర్థం కాదు ఎవరు తను అని. తన పేరే మందాకిని. తనే మూగా చెవిటి అయిన నందిని తల్లి. తన పేరు మందాకిని. సో వంధ్యదేవన్ మరియు అరుణ్మొళివర్మన్ కుందవైదేవి సుందరచోళ రాజ్యానికి తంజావూర్ చేరుకునే ముందు నందిని ఆదిత్య కరికాలన్కు ఒక సమాచారం పంపిస్తుంది. రాజ్య రక్షణ గురించి నీతో మాట్లాడాలి అని. సో ఇవన్నీ తెలియని ఆదిత్య కరికాలన్ నిస్సందేహంగా శంభవరాయ మహల్కి చేరుకుంటాడు. సో రాత్రి సమయంలో ఒక గదిలో ఆదిత్య కరికాలన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. రాత్రి సమయంలో ఆ గదిలోకి నందిని వస్తుంది. పెరియన్ పలువెట్టరాయన్ అప్పుడే ఆ గదిలోకి వస్తాడు. ఈలోపు ఈ విషయం తెలుసుకున్న వంధ్యదేవన్ కూడా ఆ మహల్కి ఆ గదిలోకి చేరుకునేసరికి ఆదిత్య కరికాలన్ చనిపోయి ఉంటాడు. ఆ అభాండాన్ని వంధ్యదేవన్ మీద వేస్తుంది నందిని. అందరూ నమ్మేస్తారు. అప్పటికే తన తల మీద ఎవరో కొడితే స్పృహ కోల్పోయి లేచిన పెరియన్ పలువెట్టరాయన్ లేచి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. సో ఈలోపు ఆదిత్య కరికాలన్ శవాన్ని పట్టుకొని వంధ్యదేవన్ ఆ మహల్ నుండి తప్పించుకొని సుందరచోళ వద్దకు చేరుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆదిత్య కరికాలన్ను ఎవరు చంపారు, ఆ తర్వాత నందిని ఏమైంది, అసలు నందిని చోళులను ఎందుకు చంపాలనుకుంటుంది, దానికి కారణం ప్రేమలో ఓడిపోవడమా లేక అసలు ప్రేమే ఒక అబద్ధమా, బూటకమా? ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో ఈ ఉత్తమ చోళుడికి, ఈ మధురాంతకుడికి, శంబియన్ దేవికి, నందినికి, నంబికి, మందాకినికి, సుందరచోళకి, వీరపాండ్యన్కి సంబంధం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. అసలు ఆ శంభవరాయల మహల్లో ప్రతిజ్ఞ చేసిన సమయంలో ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు, అసలు దానికి నందినికి సంబంధం ఏమిటి, ఈ మందాకినికి ఆ రాజ్యానికి సంబంధం అనేది మనం మూవీ చూసి క్లియర్ గా తెలుసుకోవాలి. మనకు కథ మొత్తం తెలిసినా చెప్పలేం, ఎందుకంటే చాలా ట్విస్టులు, కథనాలు, గూస్బమ్ సీన్స్ ఈ నవల్లో ఉన్నాయి అండ్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మనం చెప్పింది గోరంతా ఇదే స్టోరీ కరెక్ట్ గా మనకు సినిమాలో చూపిస్తే, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఎలివేషన్ తో ట్విస్టులు చూపించగలిగితే అది మామూలుగా ఉండదు. సో ఈ పొన్నియిన్ సెల్వన్ కి అర్థం ఏమిటి అంటే, పొన్ని అంటే నది అని అర్థం వస్తుంది, సెల్వన్ అంటే కుమారుడు అని అర్థం వస్తుంది. సో ఈ పొన్నియిన్ సెల్వన్ లో మెయిన్ హీరోస్ వచ్చేసి వంధ్యదేవన్ మరియు ఆదిత్య కరికాలన్. ఈ పొన్నియిన్ సెల్వన్ కథ సమాప్తం అయ్యేసరికి ఇంకా రాజరాజ చోళ చక్రవర్తి అవడు. కానీ మనకు చరిత్రలో ఎన్నో అద్భుతాలను, గుళ్లను కట్టించిన, చారిత్రాత్మక కట్టడాలు కట్టించి ఇప్పటికీ గుర్తు పెట్టుకోదగ పేరు రాజరాజ చోళ ఆర్ అరుణ్మొళివర్మన్ది. కానీ అతని గురించి ఈ పొన్నియిన్ సెల్వన్ లో ఉంటుంది. కానీ మొత్తం అంతా ఆదిత్య మరియు
అతని స్నేహితుడు వంద్యదీవన్ చుట్టూనే ఈ కథ నడుస్తుంది. సో ఈ స్టోరీ విని ఒక్కసారి ట్రైలర్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మూవీలో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేశారో మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ప్రకాష్ రాజ్ గారు యాజ్ సుందర చోళ, యాక్టర్ రెహమాన్ గారు యాజ్ మధురాంతక ఆర్ ఉత్తమ చోళ, జయచిత్ర గారు యాజ్ సెంబియన్ మహాదేవి, మదర్ ఆఫ్ మధురాంతకన్ అండ్ వైఫ్ ఆఫ్ గండరాదిత్య చోళ అండ్ రాజమాత, శోభితా ధూళిపాల గారు యాజ్ వానతి, వైఫ్ ఆఫ్ అరుల్మొళి వర్మన్ ఆర్ రాజరాజ చోళ, ఐశ్వర్య లక్ష్మి గారు యాజ్ సముద్రకుమారి, బోట్ సెయిలర్ నేమ్డ్ యాజ్ పూంగుళిలి, ఆర్ శరత్ కుమార్ గారు యాజ్ పెరియన్ పలువెట్టరాయన్ 60 years old హస్బెండ్ ఆఫ్ నందిని, నాజర్ గారు యాజ్ వీరపాండ్యన్, రాధాకృష్ణన్ గారు యాజ్ చిన్న పలువెట్టరాయన్, చియాన్ విక్రమ్ గారు యాజ్ ఆదిత్య కరికాలన్, ఐశ్వర్య రాయ్ గారు యాజ్ నందిని, త్రిష గారు యాజ్ కుందవైదేవి, కార్తీ గారు యాజ్ వల్లవరాయన్ వంద్యదీవన్, జయం రవి గారు యాజ్ అరుల్మొళి వర్మన్, జయరామ్ గారు యాజ్ నంబి అండ్ ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ ఈ మూవీలో ఉన్నాయి. సో ఇంకా డీటెయిల్స్ అండ్ స్టోరీ ఎక్కువగా మాట్లాడుకుంటే పెద్ద స్పాయిలర్ అవుతుంది. సో ఇది సింపుల్గా స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. హలో ఎవ్రీవన్, వెయిట్. నెక్స్ట్ వీడియో ఆదిపురుష్ మీద రాబోతుంది. డోంట్ మిస్ ఇట్. ఓకేనా? ఇక మొదలెడదామా?